అసురుల వంశంలో జన్మించిన మహిషాసురుడు తపస్సుతో బ్రహ్మను సంతృప్తిపరచాడు. నన్ను ఏ దేవుడు ఏ దానవుడు చంపలేరు అనే వరం పొంది అతని హృదయంలో అహంకార అగ్ని మొదలైంది. బ్రహ్మ వరం ప్రసాదించగానే మహిషాసురుని హాస్యం భూమిని కంపించింది. ఇప్పుడు ఎవరూ నన్ను ఆపలేరు అంటూ అతను స్వర్గాన్ని చూసి గర్జించాడు. లోకాల్లో భయం మళ్ళీ పుట్టింది. స్వర్గపురి గేట్లు విరగ్గొట్టాడు. మహిషాసురుడు దేవతల సింహాసనాలు కాలితో తొక్కాడు. ఇంద్రుని గద ఆకాశంలో ఎగిరినా మహిషాసురుని గర్వానికి అది జవాబు కాలేదు. ఓం శక్తి రూపిణి రక్షించు మమ్మల్ని అంటూ దేవతలు పరమేశ్వర త్రిమూర్తుల వద్ద కేకలు పెట్టారు. మహాశక్తి అవతరణ కోసం సృష్టి ఆర్తిగా ఎదురుచూసింది. త్రిమూర్తుల తేజస్సులు కలిసిన క్షణంలో సూర్యకోటుల ప్రకాశం పుట్టింది. బంగారు వర్ణ నెరుపు పట్టు వస్త్రం, 16 భుజాల మహత్ప్రకాశం, అదే ఆదిశక్తి దుర్గా అవతరినైంది. దేవిలోకంలో అవతరించిన దుర్గాను చూసి మహిషాసురుడు నవ్వాడు. నన్ను ఓడించే శక్తి స్త్రీలో ఉందా అని గర్వంతో గర్జించాడు. కాని ఆమె నిశ్శబ్దంలోనే తుఫాను దాగి ఉంది. దుర్గాదేవి కటాక్షం గట్టిగా మెరిసింది. శంఖనాదంతో యుద్ధం ప్రారంభమైంది. సింహము గర్జించగా మహిషాసురుని సైన్యాలు కుదేలయ్యాయి. అసువుల గర్జనలు ఆకాశాన్ని నింపాయి. కాని దుర్గా వీక్షణంలో ఒక్క గడ్డిపరక కూడా కదలదు. ఆమె ఒక్కే బాణంతో అనేక రాక్షసులను నేలరాల్చింది. తన సైన్యం నశించగా మహిషాసురుడు ముఖమండింది. కోపంతో తన అసలు రూపం మహిష ఎద్దుగా మారి భూమిని కదిపాడు. మహిషాసురుడు మెరుపులారిచాడు. శక్తి జ్వాలలు విసిరాడు. కాని దుర్గా సింహంపై నిలబడి శాంతితో వీక్షించింది. అది గాలిముందు అగ్నిచటులా మెరుస్తున్న కళ్ళతో భయానక రూపంలో మహిషాసురుడు గర్జించాడు. ఒక స్త్రీ నన్నెవ్వరూ జయించలేరు అని అతని అహంకారం గగనాన్ని తాకింది. కాని దుర్గాదేవి శాంతమైన కన్నుల్లో పరమశక్తిని దాచుకుని అతని అంతానికి సిద్ధమై నిలిచింది. దుర్గాదేవి మొదటి దాడి తీయగా భూమిని ఆకాశము మేఘాలు గర్జించాయి. మహిషాసురుడు తన శక్తిని వినియోగించడానికి ప్రయత్నించాడు. కాని ఆమె బాణం అతని కవచాన్ని దాటింది. అసురుడు తన రూపాన్ని మారుస్తూ ఎద్దు, సింహం, రాక్షస గజంలా మారాడు. దుర్గా దానంతా ఎదుర్కొని తన 16 భుజాలతో దాడులు కొనసాగించింది. తన ప్రతి ప్రయత్నం విఫలమై మహిషాసురుడు కోపంతో భూమిని దెబ్బతీశాడు. కాని దుర్గా దివ్య ప్రభతో ఎదుర్కొంది. భయాన్ని చెరిపేసి తన శక్తిని ప్రదర్శించింది. దుర్గాదేవి తన దివ్యశక్తిని ఒకచోట చేర్చి సింహం మీద నిలబడి మహిషాసురుని హృదయాన్ని లక్ష్యంగా చేసుకొని తుది దాడికి సిద్ధమైంది. పవిత్రమైన తుది దాడి. దుర్గాదేవి త్రిశూలాన్ని నిక్షిప్తం చేసినప్పుడు మహిషాసురుని శక్తి ధ్వంసమైంది. భూమి నిశ్శబ్దమైంది. ఆకాశం వెలుగుతో నిండింది. మహిషాసురుడు చివరికి పరాజయం పొందాడు. అతని కబ్రా దివ్యశక్తితో పరమశక్తి దుర్గాదేవి చేతిలో ముగిసింది. త్రిమూర్తులు, దేవతలు పరమశాంతిగా తన గెలుపును ఆరాధించారు. వేదాల నాదం, శంఖాల ధ్వని, భక్తుల ప్రార్థనలు ఆకాశంలో ప్రతిధ్వనించాయి. మానవులు తమ భక్తితో, దీపాల వెలుగుతో, పూలతో దుర్గాదేవి గెలుపును స్మరించారు. ధర్మం, శక్తి, భక్తి వీధిలో వెలిగాయి కథ మనకు చెబుతుంది. సత్యం, ధర్మం మరియు న్యాయం ఎప్పుడూ చెడు శక్తి విజయం సాధిస్తాయి.